కానుకలు దేవుడి మందిరంలో ఇవ్వబడవని చెప్పాను, తీసుకోబడవని చెప్పాను. చేదా? నేను చెప్తాను, దేవుడి సన్నిధిలో పొడుపు సొమ్ము అంగీకరింపబడదు, అక్రమైన సంపాదన అంగీకరింపబడదు, కుక్క విలువ కూడా. అసలు దేవుడి మందిరంలో కుక్కలే రాకూడదు అంటారు కొంతమంది దైవజనులు. కుక్క విలువ కూడా ఎక్కడ పెట్టకూడదు? దేవుడు సన్నిధిలో అర్పించబడదు. కుక్క విలువ ఏమవుతుందండి పాటగారు అనుకున్నారు కనుక. ఇందాక వాక్యం చెప్తుంటే రాజేశుని అభిషేక్ అంటాడు, చిరంజీవి కొడుకు పేరు ఏం పేరు, రామ్ చరణ్ గడు కుక్క ₹1,00,00,000 చిల్లరండి అంటున్నాడు. ఎంత నిజమేనా? అరే విజయ్, నిజమేనా? ఆడెవడో 50 కోట్లు ఎట్టుకున్నాడు ఆడు సేటు కుక్క. పాస్టర్ గారు 16,000 అండి ఒక కుక్క, ఉత్తిని ఇచ్చేస్తాను, నాకు ఒకటి ఇచ్చారండి బాబు, పట్టుకెళ్ళండి అన్నాడు ఒక ఆయన. ఆ కుక్కని నేను పెంచలేను బాబు, ముక్క లేకపోతే కానీ దానికి ఏం దిగదో, ముద్ద దిగదు. ఆ కుక్క నాకు వద్దయ్యా ధనం అన్నాను. ఒక పాస్టర్ గారు ఇవ్వబోయారండి కుక్క, 16,000 అట కుక్క, పిల్ల బ్రీడ్, మీరు అమ్ముకోవచ్చండి అన్నాడు. పిల్లలు పుట్టించి క్రాసింగ్ చేయించి అమ్ముకోవచ్చు అన్నారు. కుక్కలు కొనివాళ్ళు లేరనా? రాజమండ్రి చిన్ని గారు ఉన్నాడు, మా సోపిగాడు, సోనిగాడ సోనియేనా సోపి, మా సోపిగాడు చచ్చిపోయాడు. సోపిగాడు ఎవడరా? ఈవిడికి ఒక అమ్మాయి కదా అనుకున్నాడు. 10 రోజులు పట్టు మా అందరికి బెంగని జ్వరాలు వచ్చేసాయంటుంది. ఏ సోపిగాడు రాడు అనుకున్నాను. అప్పుడు అర్థమైంది, ఓహో కుక్క అండి అన్నాను. అవునండి, డాక్టర్ గారికి జ్వరం వచ్చేసింది, నాకు జ్వరం వచ్చేసింది, బెంగ వచ్చేసింది, తెలియని బెంగ వచ్చేది. కుక్క మీద ప్రేమ ఉంటుందండి కొంతమందికి. నేను కుక్కను పెంచడానికి చాలా ఇష్టపడినాను. ఈ కుక్క అంటే నాకు చాలా చిరాకు. ఆ పాటరామ్ గారే ఆ పిల్లలు ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి కుక్కను పెంచాం, నేనే తెచ్చాను చంటి పిల్లని. ఇస్తే పెంచితే అది పెద్దదైంది. అది ఎవరన్నా బాంబులు ఎత్తే లోనకు వచ్చేసింది. టపాకాయలు పేలిస్తేనే మామూలుగా బయట ఉంటే అరిసేది. ఎవడన్నా ఒక టపాకాయ పేలిందా ఇంట్లో మంచం కిందకి వెళ్ళి దూరి వచ్చేది కాదు. అందరి ప్రాణాల కంటే నా ప్రాణమే గొప్ప, నాకు కాపాడుకోవాలనుకుంటుంది ఏంటో నాకు అర్థం. దాని పేరు మహి అని కూడా పెట్టాం. ఆ కుక్క నిజంగా ఒకరోజు స్వీట్లు ఎక్కువ పెట్టడం వల్ల లోన పురుగులు గట్ట పెట్టేసి చోలుపై పడిపోయేదండి, నడుతూనే పడిపోయేది. నాకు అప్పుడు దీని కుక్కల గురించి తెలదాం, ఇది మళ్ళీ వచ్చేస్తున్నాం కదా అని వెళ్తే అలా ఒక రోజు లేచింది, ఏమీ పెట్టకుండా ఉంటేనే మళ్ళీ స్వీట్లు వేసేసాను. స్వీట్లు తగ్గించేసేవారు, బాగానే ఇవ్వట్లేదు ఇప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కేజీలు 2 కేజీలు అప్పుడు పెట్టేవేరు, ఇప్పుడు ఆ పెట్టు లేదు, ఆ మనుషులు లేరు. వాళ్ళు లేరు అనకండి, ఉన్నారు. ఏమండి, పాస్టర్ గారికి మొదలు పెడితే మామూలుగా ఎలా తెచ్చేవారు, మామూలుగా తెచ్చేవారు కాదు, సంచులు వేసుకుని సంచులు తెచ్చేవారు. పొద్దున్న లేచి నా పని ఏంటంటే మొహం కడిగిన వెంటనే తినడమే. మా పాస్టర్ అమ్మ గారు అనేవారు, తినకండి మంచిది కదండి, ఆరోగ్యం కదంటే. మా బాబుకు లేదు షుగరు, మా తాతకు లేదు షుగరు, నాకు ఎందుకు వస్తుంది, ఆ వంశపరంగా వస్తుంది అనుకునేవాడిని. పరగొండ తినేస్తూ ఉంటుందా. ఈలోగా డ్రింకులు, రోజుకి 11 డ్రింకులు రాగిన మగవాళ్ళు ఎవరు లేరు, ఉండరు. 11, 13 డ్రింకులు తాగేవాడిని. రోజుకి 4 లీటర్ల బాటిల్ ఎత్తేసేవాడిని. ఇప్పుడు ఎత్తేస్తున్నాను అనుకోండి అప్పుడప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తి ఒకసారి దేవుడికి స్తోత్రం, చెప్పలు కూడా సారి దేవుని మహిమపడతాం. ఏదైనా దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెడుతున్నారు అందరూ, దేవుడికి మేము. నాకు ఇష్టమేవి ఏంటో తెలుసుకుని కొంతమంది తెస్తున్నారు, అవి తింటాను, అవి మీకు చెప్పాలే, మళ్ళీ మీరు తెచ్చిద్దరు కాక. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం, చెప్పులు కూడా సారి దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మనం ఆ కుక్క ఇష్టం. ఆ మహి చచ్చిపోలేదండి, అలా అలా పడుకుని పోతే కదల్లాపోయేది. చీమలు కళ్ళు తినేసేయండి, తినేసే అంతే. కళ్ళు తినేసిన కుక్క ఎంతైతే సుఖం ఉంది. ఆ న్యూస్ పాపం అది అలాగే, మేము ప్రార్థన జరుగుతుంది దాన్ని పట్టించుకోలేదు. ఓ పక్కనే
ఆకులేసి అందులో పడేశారు పాస్టమ్ గారు. కూటం అయిపోయే వరకు ఉందండి, 3 రోజులు ప్రార్థనలు అయిపోయే వరకుని. తర్వాత చనిపోయింది. చాలా బాధపడ్డానండి, నాకు ఏడుపు వచ్చింది. అప్పుడే ఏడ్చాను కుక్క చచ్చిపోతే. ఎందుకంటే నాకేం గుర్తొచ్చిందంటే అది వెళ్ళడం, అది నా వెనకాల వచ్చేయడం, దాన్ని తీసుకెళ్ళి పట్టడం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తుంది. అది సుగుణమ్మ గారి ఇంటికి అడిగిపోయి కుక్క మా ఇంటికి వచ్చింది. ఇది మళ్ళీ బయటికి వేసితే ఆ ఇంటికి పోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేసింది ఆ ఇంటికే. ఇంకా అప్పటి నుంచి మా ఇంటికాడ ఉండిపోయింది అది. ఇప్పుడు అంత అయింది. చేతులెత్తి ఒకసారి దీనికి వస్తావుతురా అల్లు. అది దాని మీద ఇష్టం పెంచుకోలేదు, ఎందుకంటే కారణం ఇది. అప్పుడు నేను కొన్నాను కుక్క మీద. కుక్క కోసం ఆడడం ఏంటి? కుక్క కోసం మనం ఏం చేసుకోకూడదు? ప్రేమలు పంచుకోకూడదు, అవసరమైతే మనసు మీద కూడా పెంచుకోకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి వస్తావుతురా చెప్పలు కూడా సార్ దేవుని మహిమపడతాం. కాబట్టి ఆ కుక్క విలువను కూడా ఎక్కడ అప్పగించకూడదట? దేవుడి మందిరానికి అర్పించకూడదు. రెండవది బైబిల్లో రాయబడింది, గొడవలాడుతూ దేవుడి మందిరంలో అర్పించకూడదు. గొడవలాడుతూ దేవుడి మందిరాల్లో కక్షలతో ఉండే మందిరంలో అర్పించకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచ్చినాయి. అనోకు గొడవలు సమాధాన పడి వచ్చి అప్పుడు అర్పణ అర్పించు. అర్పణ అక్కడే విడిచిపెట్టి గొడవలు సమాధాన పడి ఏం అర్పించాలట? అర్పణ అర్పించాలి. అంటే గొడవలాడుతూ కక్షలు పెట్టుకుని కానుకలు అర్పించినంత మట్టుకు దీవెన వచ్చేది. సమాధాన పడాలి. 4వ మాట ఏంటి అంటే, ఇప్పుడు ఎన్ని మాటలవే? 3 మాటలు. 4వ మాట ఏంటి అంటే, పవిత్రమైంది దేవుడికి అర్పించాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరు కూడా మీ పెద్దోళ్ళకి ఏం తక్కువ లేదు, అలాగ ఉంది చదువుతున్నారు. బుర్ర ఇలా పట్టుకుని ఇలా చదవాలి, అప్పుడు మాట క్లారిటీగా ఉండదు. బ్రైట్గా లాగా ఉంది ఈ చదువు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రశాంతి, పవిత్రమైనది మీరు దుఃఖపెడుతూ కన్నీళ్లు పెడుతూ అపవిత్రమైనది చేస్తూ మీరు అర్పిస్తున్నారు కాబట్టి మీ అర్పణ దేవుడు అంగీకరించలేదు. పవిత్రమైనది దేవుడికి అర్పించాలి కానీ అపవిత్రమైనది దేవుడికి అర్పించకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నవేమ్మా? 4 అయ్యాయి. 5వది ఏంటి అంటే, ఉత్తమమైన దాన్ని దేవుడికి అర్పించాలి. ఏంటమ్మా? ఉత్తమమైన దాన్ని దేవుడికి అర్పించాలి. అమ్మ ఎన్నవే ఇప్పటికి? నంబర్ 1 పొడుపు సొమ్ము, కుక్క సొమ్ము. అంటే అపవిత్రమైనది, అదే అక్రమమైనది మనం దేవుడికి ఇవ్వకూడదు. 2వది గొడవలు కక్షలు కలిగి దేవుడికి అర్పించకూడదు. 3వది ఏంటంటే, ప్రియమైన దేవుడి బిడ్డలు ఇప్పుడు చదువుకున్నాం కదా, అపవిత్రమైనది దేవుడికి అర్పించకూడదు. 4వది ఉత్తమైనది చెల్లించాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. చాలండి. గుడ్డుదాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఎత్తి ఒప్పుకుంటాడా? నడిదాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఎత్తి ఒప్పుకుంటాడా? కుడికే కోడిని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఎత్తి ఒప్పుకుంటాడా? ఇది ఎవరు అడుగుతున్నారన్నమాట? దేవుడు అడుగుతున్నాడు. మరి మనుషులు ఏం చేస్తున్నారట? గుడిదాన్ని, నడ్డిదాన్ని, సొట్టదాన్ని ఎవరికి అర్పిస్తున్నారట? దేవుడు. అలా ఉంటారంటారా? చిన్న కుళ్ళు పోయిందాన్ని అలాంటి వాళ్ళు ఉంటారంటారండి?
చెప్పండి అమ్మా. ఉన్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు, అలాంటివి అర్పించకూడదు. అర్పించు. ఒక ఆవిడ ఒకసారి ఒక కానుక ఇచ్చింది, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. అమ్మ 500 కానుక. అది ఎంతమ్మా? ఆ కాగితం చూస్తే కాస్త 2 ముక్కలు అయిపోయింది. ఎన్ని ముక్కలు అయిపోయింది? 2 ముక్కలు పోలే సమానంగా అంటిస్తే బాగుండు ప్లాస్టర్. ఏం చేశారు? ఉండిపోను మాను. అదే నువ్వు కూడా చూసేవాడు కమ్మ తీసుకొని చూసాడట. అందుకే అంటిపోయితే బాగున్ను అంటలేదు. ఆవిడ దగ్గర డబ్బులు లేవంటే నాకు తెలుసు ఉన్నాయి. పరిస్థితి కూడా చెప్పకూడదు, బాధ పెట్టకూడదు ఎవరినైనా. అయితే సందర్భం చెప్తున్నాను. ఆవిడ తెలియక నిజంగా మా చర్చిలో మీరేసారని అన్న కానీ స్వర్ణలత గారు నా దగ్గర చిరిగిపోయిన డబ్బులు ఎన్ని ఉన్నాయి. ఒక ఆవిడ అందే, పాస్టర్ గారు కాగితాలు ఎన్ని తెచ్చండి, నేను జాయిగా మార్పించేస్తాను, చిరిగిపోయిన తెచ్చండి, 2 ముక్కలున్నా తెచ్చండి అంది. చూసి ముక్కలు 2 ముక్కలు అయిపోయినాయి కదా. కానీ అప్పుడప్పుడు పని చేస్తున్నాయండి. మారరా అని ఎవరైనా ఇచ్చామనుకో, పని చేద్దానుకో, అందులో పడిచేస్తున్నాను. మొత్తం అన్ని చూస్తే కొన్ని బాగున్నా కాగితం నా చేతిలో రూపాయలు లేనప్పుడు ఒకసారి ఎంత ఇచ్చాను రేట్కి, 190 కాగితాలు ఇచ్చి, వరకు పెట్రోల్ అసలు డబ్బులు లేవురా, ఇందులో ఏ కాగితం పడితే పెట్రోల్ కొట్టించు, 150 కొట్టించు, ఇది పడదన్నాడు ఇంకో కాగితవి, అది పడదన్నాడు ఇంకో కాగితవి, ఆడే ఇసుకుపోయి నేను పంపిస్తాడు రే అన్నాను. అలాగే 200 రూపాయలు ఇచ్చి పంపించాను. ఆడికి 150 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను. అందులో ఏరి మంచి కాగితాలు, చాలా కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అవి పట్టుకెళ్ళి చిరుగుపని కాగితాలు పట్టుకెళ్తే బాగోదు కదా. అయితే ఒక మాట, అలాంటివి వేసేవాళ్ళు ఎక్కడ కాకపోయినా ఎక్కడో లెక్కినా లేకపోలేదు. ఎప్పుడన్నా చెప్పినా చిరిగిపోయిన కాగితాలు ఇచ్చారని సంఘంలో. ఇప్పుడు వాక్యం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అలాంటివి అర్పించిన ఎవరికి ఉపయోగం లేదు. మొత్తానికి 500 కాగితాన్ని మార్చేసానులేండి ఒకరోజు బ్యాంకులో. పాస్టర్ గారికి ఉపయోగం ఉండొచ్చాము కానీ ఎప్పటికప్పుడు నీకు ఉపయోగం లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతే కదా. దేవుడు వాక్యం మనం అనుకుంటే ఎక్కడా మారిన కాగితం ఎక్కడ మారిపోతే, ఇందాక ఎవరు అంటున్నారు, ఎక్కడా మారిన కాగితం పత్తి ఊడెత్తే చూసుకుంటాడు. ఇక్కడ పాటర్ గారు ఎవడన్నా కానుక ఇచ్చాడు, ఇంకా అక్కడ 5 రూపాయలు ఎక్కడెత్తావా, ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు ఎంత ఇచ్చారో దశంభాగం తీయాలి కాబట్టి, బిలాజ్యోతి గారు, బ్లెస్సీ జ్వాల గారు ఇంటికి వచ్చి ఏం చేస్తాం, ఎక్కడ ఇచ్చిన కాడు చూసుకున్నాడు ఒక పాస్టర్ గారు ఒకడే. పంతులు కూడా మేము చూసుకుంటాడు. పంతులు కూడా ఏం చేస్తారు, లెక్క పెడతాడా? మీరు ఇస్తే పాస్టర్ గారు లెక్క పెట్టరు, జేబులో పెట్టుకొని వస్తారు. చూడరు అలాగా. ఏంటి ఎవరు చూస్తారు? పంతులు గారు చూస్తాడు అవసరమైతే. పసుపు అంటిపోయిన కాదు ఇచ్చాము, ఇంకా 500 ఇచ్చుకుంటాడా? అది పసుపులోనే కదా వండిచ్చాము, నా చేతిలో పసుపే కదా. పసుపు అంటే శుభానికి గుర్తు. అబ్బా భలే పసుపు నుండి వచ్చేసిందని జేబులో పెడతాడు 500 కాగితం. ఏమంటాడమ్మా, ఇది మారదండి, ఈ పసుపు డబ్బులు నువ్వే తీసుకో అంటారండ్రా అమ్మ. అంటారు ఆనంద్, అంటారండ్రా అనరండి, జేబులో పెట్టుకుంటారు మీకు ఇలాగ అంటే ఓకే. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం. కాబట్టి చెప్తున్నాను, ఉత్తమమైన దాన్నే దేవుడికి ఇవ్వాలి. 11వ వచనంలో అంటాడు, నీ మందలో 14వ వచనంలో, అదే మలాకీ గ్రంథంలో, నీ రాజులకు రాజుని ఎవడైనా మందలో మంచిదని తెచ్చుకుని చెడ్డ తీస్తే వాడు శాపగ్రస్తుడవును. చాలామంది ఆశీర్వాదానికి బదులుగా ఏం తెచ్చుకుంటున్నారంటే శాపాలు తెచ్చుకుంటున్నారు ఇచ్చి. ఏంటో తెలుసా, మంచిది ఉండగా ఏమిస్తున్నారండి, చెడ్డది ఇస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటికి వచ్చి ఈ సొమ్ము ఇవ్వకూడదని మీకు ఎప్పుడు వినుండరు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకో మాట, దశంభాగం వాడకూడదు, తినకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు. మనం తినకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, మనం వాడుకోకూడదు. ఇది నా మాట కాదు, దేవుడి కానుకను వాడుకోకూడదు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, ఈ మాట చదవండి. 26వ అధ్యాయం 14వ వచనం.
నేను దుఃఖంలో ఉండగా దశంభాగంలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడినై ఉండగా ఆ దశంభాగంలో దేనిని ఏటట తీసుకోలేదు, చనిపోయిన వారి నిమిత్తమై దానిలో ఏది నేను ఇయ్యలేదు. అమ్మా, దశంభాగం ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవడానికి లేదు. అది ఎవరి సొమ్ము? దశంభాగం కొంతమంది అప్పు తీసుకుంటారు, దేవుడి గుడ్డీతో ఇచ్చేద్దాం అనుకుంటారు. దేవుడికి ఏ వ్యాపారం నేర్పిస్తున్నారు వీళ్ళు? ఇలా పాడుముండ ఆలోచనలో దేవుడికి వ్యాపారం నేర్పిస్తున్నారు చెప్పండి. వడ్డీ వ్యాపారం నేర్పిస్తున్నారు. ఒక ఆయన నాకు బాగా తెలుసు. ఆ దినాల్లో ఒక 23-24 సంవత్సరాల క్రితంలో దేవుడి దశంభాగం 90,000 తీశాడు. పనికిరాని అతనికి 2 మిల్లు ఇచ్చాడు. పనికిరాని ఆయనకి 2 వ్యాన్లు ఇచ్చాడు. మెండంగా బంగారం ఇచ్చాడు. పిల్లల బండి ఇచ్చాడు. 500 నోట్లు అంటేనే ఎక్కడ పెట్టేవాడు? 1000 రూపాయల నోట్లు 500 నోట్లు అయితేనే జేబులో ఉండి, ఇంట్లో ఉండి. 100లో 50 నా దగ్గర 10 అవి కట్లన్నా 1,00,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, నా దగ్గర ఉండేది. అతను దేవుడి దశంభాగం తీసిన తర్వాత ఎవడో 1,50,000 ఇచ్చి తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు అతను ఏమంటున్నాడో తెలుసా? అతను 1,50,000 ఇవ్వలేదు కాబట్టి అతను ఇచ్చే ఆ డబ్బులు దేవుడికి ఇచ్చేద్దండి 90,000, ఇక దశంభాగం ఆయన తినేసినట్టు అన్నాడు. స్తోత్రం. అందుకు దశంభాగం మన ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. దశంభాగం మనం ఇష్టం వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. దశంభాగం నువ్వు బలపడుతూ వాక్యం ఉంటున్న దేవుని మందిరంలో దేవుడికి మహిమ కలుగును గాక. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికే కుదరదు. కుర్చీలు కొన, అది కొన, ఇది కొన మనము చేయకూడదు. తీసుకెళ్ళాలి దేవుడి మందిరంలో పరిచయంలో వాడు. పాటగారు కూడా దశంభాగం నచ్చిన వాడికి ఇవ్వకూడదు. ఆ దశంభాగం అలా ఖర్చు పెట్టాలి. ఏది దేవుడికి ఇవ్వాలో బయటికి వెళ్ళిపోవాలి. తమ్ముడు నా దైవజండి కదా, అన్నగారు నా దైవజండి కదా, మా మామగారు నా దైవజండి కదా అని మనం ఇవ్వకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక నిగిత ఉందా లేదా? ఒక మాట చెప్తాను. శివతమ్ముడు నాకు 5,000 ఇచ్చాడు. రేపు పొద్దున్న వచ్చి 5,000 అడిగాడు. ఏం చేయాలి? ఏమడగాలి? పానికి కదా అప్పు ఇచ్చాడు. ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ తిరిగి అడిగితేనే ఇవ్వాలొద్దా? అంతేకాదు ఇంజా బాబాకి దానం చేసుకొని అంతే మనోడికి ఎలా ఉండదు? ఎలా ఉండదు శ్యామకుమారు? బాగోదు కాదు, ఏమవుద్ది? పిచ్చ కోపం వస్తుంది. పాస్టర్ గారని కాదు, నా సొమ్ము దానం చేయడానికి నువ్వెవడవే అంటావనవా తమ్ముడు? ఎవరినన్నా? నన్ను కదా అంటావనవా? అంటే ఉదాహరణ పెట్టి చెప్తున్నాను మీకు. ఇప్పుడు దశంభాగం ఎవరి సొమ్ము అంట? 27:30 లేవికాండంలో యెహోవా సొమ్ము. దేవుడి సొమ్మును దేవుడికి ఇష్టం వచ్చినప్పుడు వాడుకుంటాడు, కానీ నీకు నచ్చినట్లు వాడతావా? ఆశీర్వాదం తెచ్చుకో. ఏం తెచ్చుకుంటావు? నేను అనలేదు అక్కడ, ఆ మాట చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఇంకా వాక్యాన్ని ముగిస్తున్నాను. దశంభాగం సగం ఇవ్వకూడదు. ఏమవ్వకూడదమ్మా? దశంభాగం ఇవ్వకూడదు. ఇప్పుడు చాలామంది పెన్షన్లు పాపం చాలామంది నమ్మకంగా తెచ్చి ఇచ్చారు. కొంతమంది 100 ఇస్తారు దశంభాగం కానుకారు. ఇంకొకరు 200 ఇస్తారు. ఏమంది? దశంభాగం అండి. ఇంకొకరు 250 ఇస్తారు. దశంభాగం అండి. దశంభాగం అండి అది. దశంభాగం అంటే ఎంత? 4,000 ఇచ్చేవాడికి 400, 6,000 ఇచ్చేవారికి 600. అది దశంభాగం అవుద్ది. సగం ఇవ్వకూడదు. ఇంకో మాట, దశంభాగం ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. అది ఎవరి సొమ్ము? ఆనందం. లేవికాండం 27:30 వాక్యాన్ని ముగిస్తాను. దేవుడి సొమ్మును నీ సొమ్ము అనుకుంటున్నావా?
ఇప్పుడు తమ్ముడు సొమ్ము నేను ఎవరికైనా దాని నుంచి ఎవరబ్బు సొమ్ము అనుకుంటున్నాం ఎటువచ్చాడు దాని ఇస్తాం అంటాడంట 30. భూధాన్యంలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం, ప్రథమ ఫలం కూడా దేవుడి సొమ్ము. దశమ భాగం ఈ సొమ్ముని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కుదరదు. నీకు నచ్చిన మనిషిని కోవడానికి కుదరదు. నీ నమ్మకత్వాన్ని తెచ్చి ఫ్యూచర్లో దిగుతాడు. ఓ పాస్టర్ గారు ఎలా అంటున్నాడట, నా ఇంట్లో నా కొడుకు ఉద్యోగం, నా కాళ్ళు ఉద్యోగం, నేను ఉద్యోగం, నేను కట్టలేదు ఇల్లు,